Isaiah chapter 66, verse 2. All these things my hand has made, and so all these things came to be, declares the Lord. But this is the one to whom I will look, he who is humble and contrite in spirit, and trembles at my word. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టించుచున్నాను. అవన్నీ నా హస్తకృత్యములు అంటే ముందు ప్రీవియస్ వాక్యంలో ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని దేవుడు చెప్పారు కదా. ఈ మధ్యలో ఉన్న సమస్తము కూడా ఆయన యొక్క హస్తకృత్యములు. అంటే సముద్రంలో, మహాసముద్రంలో, ఆకాశంలో, భూమి, అడవులు, ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నీ కూడా ఆయన హస్తకృత్యములు. అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు, నేనే సృజించానని. ఆదికాండము చాప్టర్ 1లో బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకం మొదటి చాప్టర్లో ఇవన్నీ కూడా సృజింపబడినవి ప్రియమైన వారలారా. అందుకని ఎవడు దీనిలో నలిగిన హృదయం గలవాడై, ఇక్కడ దేవుడు కొన్ని రకాల హృదయాలను కోరుకుంటున్నారు. ఏంటంటే దీనత్వం కలిగిన మనసు ఆయనకు బాగా ఇష్టము, నలిగిన హృదయం కలిగిన వాళ్ళని బాగా ఇష్టపడతారు దేవుడు. ఆయన మాట విని వణుకుచు అంటే ఆయన వాక్యానికి, ఆయన మాటకు భయపడేటటువంటి వారంటే దేవునికి ఇష్టము. వానినే నేను దృష్టించుచున్నాను అంటున్నాను. ఆయన దృష్టిలో మనం ఉన్నట్లయితే దేవుడు మనం ఎప్పుడు పిలిచి తండ్రిని ఏది వేడుకుంటే అది మనకి అనుగ్రహించేవారుగా ఉంటారు. దీనుడై నలిగిన హృదయము కలిగి ఉండటం, మరి ఆయన మాట విన్నప్పుడు దానికి వణుకుతూ వాక్యానికి లోబడటం, ఇలాంటివి చేస్తే దేవుడు మనల్ని దృష్టించేవారుగా ఉంటారు ప్రియమైన వారలారా.